ఇయాల ప్రజలకు ఏం చేయాలంటే కూడా డబ్బులు లేని పరిస్థితి. లక్షల కోట్ల, 6,00,000 కోట్ల పైసలకి ఇలా అప్పులు చేసి పెట్టిండ్రు. ఏది తెచ్చుకోవాలన్నా ఇప్పుడు కర్ణాటకలో నీటికి కటకట ఉన్నది. కర్ణాటకలో కనీసం కన్నీళ్లు మింగుతున్నారు రైతులు. అక్కడ ప్రభుత్వం ఏం చేస్తున్నది? వీలైనంత వరకు ఎంత మేరకు సహకరించాలి, ఎట్లా చేయాలని చూస్తున్నది. ఇక్కడ మేము కూడా అదే పని చేస్తున్నాం. నిన్న రివ్యూలో ఏం 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 అంటే చదవడము, చూడడం చేత కాదా? ఏం జరిగింది నిన్న రివ్యూలో? త్రూ ప్రాపర్ ఛానల్ ద్వారా ప్రతి ఒక్క నష్టమేదో తెలుస్తది. బోనకు సంబంధించిన ఈయన వచ్చిండు పెద్ద ఇగ అడగడానికి వచ్చిండని చెప్పి. పంట కల్లాల్లది ఉండాల్సింది రోడ్ల మీద పడి, తడిసి ముద్దయినా కూడా పట్టించుకొని దరిద్రులు తీసుకుపోయి పంజాబ్‌ల, కర్ణాటకల పైసలు ఇచ్చి వచ్చినోళ్ళు ఈళ్ళు మాట్లాడుతున్నారు కథలన్నీ గూడా. కాబట్టి అలా ప్రజలు గమనిస్తారు. డెఫినెట్‌గా ప్రతి ఒక్క రైతుకు జరిగే నష్టపరిహారం మేము ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నాం. ఆ ప్రయత్నం ప్రభుత్వం చేస్తున్నది. త్రూ ఎవరు ఎన్యుమరేషన్ అంతా కూడా ఏఓస్ నుంచి ఆర్‌డీఓస్ వరకు, కలెక్టర్ల వరకు ఆ రిపోర్ట్స్ వస్తాయి. బోనస్‌కి సంబంధించి ఎప్పుడు పంట మార్కెట్‌లోకి వస్తదో అప్పుడు ఆ బోనస్‌కి సంబంధించి ఉంటది. మీలాగా మాట ఇచ్చి తప్పుకునే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాదు. ఇక క్యాబినెట్ మీకు అనుభవం లేదు, ఇది లేదు, అది లేదు అని చెప్పి ఏదో పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారు. ఉండి ఏం బీకిండ్రు మీరు? ఉండి మొత్తం దోచుకున్నారు. మీకు తెలివున్నది దేనికంటే ప్రజల్ని దోచుకోవడానికి తప్పితే మీకు తెలివున్నది. నీళ్ళు ఇవ్వొచ్చనంటివి కాళేశ్వరం నుంచి. నీళ్ళ మీద ఇలా కోట్ల రూపాయలు దోచుకుంటిరి. ఇలా చూడండి మీరు హవాలాతోని కోట్ల రూపాయలు ఇలా నడుస్తున్నట్టుగా ఈ టెలిఫోన్ ట్యాపింగ్‌లో వస్తున్నది. ఏది విద్యాశాఖను చూస్తే విద్యలో కూడా దోచుకోవడమే. ఏ శాఖను చూసినా కూడా వాళ్ళ ఫైల్స్ రేపు తీస్తే తెలుస్తది. ఏంది కేసీఆర్ ఫైల్స్ అని గనక తీస్తే వాళ్ళ అవినీతి అక్రమాలు మొత్తం తెలుస్తాయి. కాబట్టి మీలాగా అవినీతి చేసే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాదు. అంతకంటే మిక్కిలి కేసీఆర్‌గా ఇవ్వంగానే ఇవ్వగలిగినప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అనుకుంటున్నారు మీరు? మీకంటే ఎక్కువ మేము ప్రజల గురించి, ప్రజల సైనికులుగా, ప్రజల మనుషులుగా, రైతులంటే ఇంక రైతంటే నువ్వు ఫామ్ హౌస్‌లో కూర్చొని చేయిస్తావేమో గానీ, రైతు రైతుగా ఉన్న నాయకుడు తెలంగాణకు ముఖ్యమంత్రి అయిండు. రైతు పని చేసినవాడు, రైతుగా ఉన్నవాడు, రైతు గురించి ఆలోచించిన వాళ్ళు, రైతు బిడ్డలం ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం, తెలంగాణ ప్రభుత్వంలో ఉంది. కాబట్టి అలా మీరేదో పెద్ద రైతు కాస్త ఒకటేసారి రైతు అయిపోయినట్టు నక్క వేషాలేస్తే ఎవడు నమ్మేది కూడా లేదు. అన్నిటికంటే ఎక్కువ నీ రాజకీయ ఉనికి పోతుందనే భ్రమ తప్పితే దీంట్లో ఏముంది నీకు? ఎవడు నీకు క్యాడర్ ఉన్నది? ఇంతమంది ఎందుకు ఇప్పుడు మిమ్మల్ని దాటిపోయినరు. ఇలా 39 సీట్లు వచ్చినాయి. ఏడ వచ్చినాయి? నీ 39 సీట్లు ఎక్కడొచ్చినాయి? ఏడ పోతున్నాయో చూస్తున్నావు కదా! ఒక్కొక్కరు గేట్లు తెరిస్తే ఇప్పుడు కాళేశ్వరం గేట్ తెరిస్తే నీళ్లు పోయినట్టు అట్లా వచ్చేస్తున్నారు. నీ మీద నమ్మకమే లేదు ప్రజలకు.